హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? నేను మీ సంధ్య గుంటిపల్లి. ఈరోజు ఎంతో టేస్టీ ఆరోగ్యం గల మినప సున్నుండలు ఎలా తయారు చేయాలో చూద్దాం. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మినప సున్నుండల కోసం ముందుగా బాండీ పెట్టుకొని అది హీట్ అయ్యే వరకు ఉండాలి. ఈ మినప సున్నుండల కోసం ఎప్పుడైనా మినుములు తీసుకోండి. మినుములు తీసుకుంటే ఆరోగ్యం కూడా. బాండీ హీట్ అయ్యాక మినుములు అందులో వేసుకొని బాగా వేపుకోవాలి. దోరగా అయ్యే వరకు వేపుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేపుకోండి. సిమ్లో పెట్టుకొని వేపుకొని దోరగా అయ్యే వరకు బాగా వేపుకోవాలి. మీకు కానీ మా వీడియోస్ నచ్చితే అందరికీ లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మినుములు వేపేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఇది దోరగా వేగాయి కదా, ఇప్పుడు ఇందులోని కొన్ని బియ్యం వేసుకోవాలి. బియ్యం ఎందుకు వేసుకుంటారంటే మినప సున్నుండలు తినేటప్పుడు ఇది మినుములు వేస్తే పంటికి అంటుకుంటుంది అని చెప్పి బియ్యం కూడా వేసుకోవచ్చు. బియ్యం వేసుకుంటే పంటికి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో బియ్యం వేసుకొని బాగా ఇవి కూడా దోరగా వేగే వరకు బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలుపుకొని ఈ దోరగా వేగే వరకు వేగించుకోవాలి. సున్నుండలు పిల్లలకి పెద్దలకి అందరికీ ఆరోగ్యం గలవి మినప సున్నుండలు అంటే. మీకు కానీ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మినుములు ఇప్పుడు బాగా వేగాయి కదా, ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లార్చుకోవాలి. మినుములు చల్లారిన తర్వాత మిక్సీలోనే వేసుకోవచ్చు, లేకపోతే మిల్లుకైనా ఇవ్వచ్చు. మిక్సీలో వేసుకుంటే ఏంటంటే అవి కొంచెం గరుగ్గా తగులుతాయి. ఇప్పుడు ఇవి చల్లారాయి కదా, నేను మిల్లుకి ఇస్తున్నాను. ఇప్పుడు ఇవి మిల్లుకి ఇచ్చి పంపిస్తున్నాను. మిల్లుకి ఇచ్చిన తర్వాత ఇలాగ పొడిగా చేస్తారు. అదే మిక్సీలో వేస్తే ఇంత పొడి రాదు మనకి. ఇప్పుడు దీనికి కావాల్సిన నెయ్యి కరగబెట్టుకొని ఒక గిన్నెలో ఈ పొడి అంతా వేసి బెల్లం ముందుగా తురుముకొని పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం పిండి మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోవాలి. అదే మిక్సీలో వేస్తే మినుములు కానీ మిక్సీలో వేసామంటే ఈ బెల్లం తురుముకున్నాక మళ్ళీ మినుములు ఇది మిక్సీలో వేసుకోవాలి. మనం మిక్సీలో వేసుకునే పని లేదు, మిల్లుకి ఇచ్చాం కాబట్టి. ఇలాగ ఉండొచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్నాక ఒక పక్క నుంచి నెయ్యి పోసుకుంటూ ఉండలు చేసుకోవాలి. నెయ్యి మొత్తం వేసేకండి, పిండి అంతా వేసారంటే నెయ్యి అంతా పీల్చుకుపోయి ఉండ రాదు. మనం ఎప్పటికప్పుడు 1-2 ఉండలు కన్నట్టుగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలాగా ఉండలు చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చాయో? ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి, ఆరోగ్యం కూడాను. ఇలాగ మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఉండ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ ఆరోగ్యం గల మినప సున్నుండలు రెడీ అయ్యాయి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఎంతో ఇష్టమైన మినప సున్నుండలు రెడీ.